నా పేరు నోముల శివ. ఎట్లా సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకున్నావు, ఎట్లా చేసుకున్నావు? ఈసారి ఏం లేదన్న, రూమ్లోనే చేసుకున్నాం ఓన్లీ. ఎందుకట్లా? అంటే బయటికి చలి ఎక్కువ ఉంది ఫస్ట్ ఓవర్ థింగ్. సంవత్సరం ఒక రోజు కదా. ఒక్కరోజే కావచ్చు కానీ మనకు తెల్లారులేసే జాబులు మళ్ళీ ఇప్పుడు అప్పట్లేక లేవు పరిస్థితులు. సరే అందరు చేసుకుంటారు, అది వేరే విషయం, కానీ ఒక రోజు కొంచెం అటు ఇటు ఉంటుంది కదా లిక్కరు అవి. ఆ లిక్కర్ అట్లా ఏం లేదు, రూమ్లోనే తాగినాం, ఏం తాగినా బీర్లే తాగినాం అంతే. అంతేనా? ఉమ్. ఏంటి 25ల సంతృప్తిని ఇచ్చిందా మీకు? మీ లక్ష్యాలు గోల్స్ ఏమైనా ఉన్నాయా? లక్ష్యాల్లో ఉండే, బట్ ఫస్ట్ జనవరి నుంచి 6 months వరకు ఒక తిరుగు ఉంది, మళ్ళీ 6 months నుంచి 12th వరకు ఒక తిరుగు ఉంది. ఏం లక్ష్యాలు ఉంటాయి 25ల? 20 ఉండే అంటే ఏముందన్న, మంచిగా సెటిల్ కావాలి, పెళ్లి చేసుకోవాలి, జాబ్ రావాలి, అంత మించి ఏముంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకు ఆశ ఎక్కువ పడ్డా కానీ అత్యాశ అవుతుంది. అది నెరవేరలేదా మరి? అంటే కొన్ని నెరవేరినాయి, కొన్ని నెరవేరలేదు. ఏం పెండింగ్ ఉన్నాయి, ఏందో చెప్తారా? పెండింగ్ అంటే మ్యారేజ్ ఒకటే, ఇంకోటి ఏం లేదు. మ్యారేజ్ ఒకటే పెండింగ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పక్కరా ఇది పోతే ఖతం చేయాలి ఖచ్చితంగా. టార్గెట్ పెట్టుకున్న ఫస్ట్ పెళ్ళి అని. వదిలేదే లేదా? వదిలేదు, ప్రసక్తి లేదు దాని గురించి. మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే, ఒక ఇంటివాడు కావాల్సిందే. ఎన్ని రోజులు తిరుగుతాం ఇంకా. యూత్కి ఏం చెప్తారు కొత్త సంవత్సరంగా? కొత్త సంవత్సరంగా యూత్కి చెప్పేది ఏం లేదన్న, ఒక ఖాళీ ఉండే బదులు, అవారా తిరిగే బదులు, మనకు ఒక సెటిల్ ఏజ్ వచ్చే వరకు, నన్ను అడిగితే 25th వరకు సెటిల్ అయ్యి, 25th ఏజ్ వరకు సెటిల్ అయ్యి 26, 27లో పెళ్లి చేసుకుంటే నీకు ఒక సెటిల్ ఏజ్ వచ్చే వరకు, అంటే 35, 40 వచ్చే వరకు నీ పిల్లగాలు నీ చేతికి ఎదుగుతారు. అప్పుడు అది మెయింటైన్ చేయాలి. అది మేము చేసిన తప్పు, మేము 90s కిడ్స్ చేసిన తప్పు అదే. అసలు నేను ఇచ్చే ఇంటెన్షన్ వాళ్ళకి ఒక్కటే, అదొక్కటి. కరెక్ట్ సెటిల్ కావడం, అవారా తిరిగితే వేస్ట్. ఎందుకంటే డబ్బు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మన టైం పోతే మళ్ళీ రాదు కదా. మెయిన్ థింగ్ లైఫ్ అంటే ఎంజాయ్ కూడా ఉండాలి కదా. ఎంజాయ్ ఉండాలి కానీ లైఫ్ ఎంజాయ్ కాకూడదని నా ఇంటెన్షన్. ఎంజాయ్ ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. ఉన్నదిగా అని చెప్పి మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ పోతే లాస్ట్ నవ్వుల పాలు అవుతాం. మోర్ ఓవర్ ఇప్పుడు ఉన్న బయట వరకు అంటే మన చుట్టాల వల్లనే ఇజ్జత్ పోతుంది మనకు. పక్క చెప్పాలి మన తెలంగాణలో అంటే సింపుల్, చుట్టాల వల్లనే ఇజ్జత్ పోతుంది. అది కాపాడుకుంటే చాలు, మన అయ్యకు అమ్మకు మంచిది. మన తెలంగాణలో చెప్పాలంటే ఇక పక్క ఇది నేను ఇచ్చేది యువతకు, అంతే సింపుల్. వ్యక్తిగతంగా మీరు ఇది చెప్పారు, మామూలుగా తెలంగాణ ఎట్లా ఉండబోతుంది 26లో, అంటే ప్రభుత్వ పరంగా కానీ ఈ రకంగా? ప్రభుత్వం అంటే ప్రస్తుతానికి బాగానే ఉంది. కొంచెం నిరుద్యోగులు ఎక్కువ మన దగ్గర, ఆ జాబ్లు ఒక్కటి వేస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణ అంతా కేసీఆర్ ఆల్రెడీ చేసేసిండు, కొత్త ఏనికి ఏం లేదు. ఉన్నదాన్ని చెడగొట్టకుండా చాలు, అంతే. ఇప్పుడు ఒక అభిప్రాయం కూడా చెప్పాలి, మీరు ఇప్పుడు ట్యాంక్ బండ్కి వచ్చారు, చాలా చెరువులను కూడా ఇట్లనే చేస్తున్నారు, ఏమంటారు దానిపైన? అంటే అర్థం కాలే అన్నట్టు. ఇప్పుడు ట్యాంక్ బండ్ ఇక్కడ వచ్చారు మీరు, ఇప్పుడు అక్కడిక్కడ చెరువులు కొన్ని కబ్జా గురైనాయి కదా, అవన్నీ ఇట్లనే సుందరీకరిస్తున్నారు, ఏమంటారు దాని గురించి? దాని గురించి మనం మాట్లాడే అర్హత నాకు లేదని అనుకుంటున్నా. ఆ పౌరునే, కానీ దాని గురించి మనం మాట్లాడితే రేపన్నాడు ఎక్కడ పోయే తెలియదు కదా, అదో భయం ఉంది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లా చేసుకున్నావు సెలబ్రేషన్స్? మంచిగా సూపర్. సూపరా? మీ ఫ్యామిలీతో వేసుకున్నావా, మీ ఫ్రెండ్స్ దగ్గర పోయినావా? మా ఫ్యామిలీ. ఫ్రెండ్స్ దగ్గర పోద్దా? ఎందుకు? కొట్టుకుతా. మేడం ఎట్లా ఎట్లా చేసుకున్నారు సెలబ్రేషన్స్? బాగా చేసుకున్నాం సార్, ఈ ఇయర్ చాలా హ్యాపీ. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము, చాలా లాంగ్, పాప పుట్టినప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము, చాలా హ్యాపీ. ఇంట్లో అత్తయ్య వాళ్ళు వెళ్ళమన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ కదా మనకు, చాలా సంతోషం. గోల్స్ ఏం పెట్టుకున్నారు, నెరవేరినాయా లేదా? 25లో సక్సెస్ అయింది సార్, బట్ ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్ ఆమె టీచర్, భాష్యం టీచర్. భాష్యం స్కూల్ చాలా ఫేమస్ కదా, మీకు తెలిసి ఐడియా ఉంది. బట్ నాకేంటంటే ఐ హ్యావ్ టు రీచ్ మై గోల్, అంటే సక్సెస్ ఇంకా ముందుకు వెళ్ళి నా ఫ్యామిలీని నేను కూడా, మా హస్బెండ్కి నేను ఫుల్ఫిల్ చేయాలి. ఆయన గోల్స్ చాలా ఉన్నాయి, దానితో నేను హెల్ప్ చేయాలి. గోల్ నాకు ఫిల్ చేయడమే నా హ్యాపీనెస్, ఎందుకంటే ఆయన బాగుంటే మా ఫ్యామిలీ బాగుంటుంది. బికాస్ ఐఎమ్ టు హెల్ప్ టు మై హస్బెండ్. మా వ్యక్తిగత అంటే మేము ఒక ఇల్లు, సొంతంగా ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నాం సార్. అట్లీస్ట్ ప్లాట్ అన్నా పర్లేదు నా పాప కోసం. మాకైతే ఓన్ హౌస్ ఉంది, ఇంకా మేము ముందు వెళ్ళాలి కదా. రేపు జనరేషన్ చూస్తున్నారు కదా, మనకు ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు, అదే అంటే దాని గురించి, అంతకు మించి ఏం లేదు. మీ పేరండి? నా పేరు కిరణ్ కుమార్ అండి. కిరణ్ కుమార్ గారు సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నారు? ఫ్యామిలీతోనే చేసుకున్నాను. ఏంటి మీ కొలీగ్స్ ఫ్రెండ్స్ తో చేసుకోవాలి? లేదు, కొలీగ్స్ తో అలాతో ఏమీ లేదు. ఆల్రెడీ నాకు అవసరానికి ఒకసారి కదా. అవును, కానీ ఫ్యామిలీతోనే ఎంజాయ్. లాస్ట్ టైం ఉన్నాను, ఈసారి ఫ్యామిలీతోనే ఉన్నాను. ఏం చేస్తారండి మీరు? నేను మార్కెటింగ్, సుజులి కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్. 26లో మీరు పెట్టుకున్న గోల్స్, లక్ష్యాలు ఏమైనా పెట్టుకుని నెరవేరినాయా లేదా? లేదండి, నాకు 25th అంతేం రాలేదు. ఇక 26 బెటర్ అనుకో, నాకు మంచిగా అనిపిస్తుంది. హోప్స్ పెట్టుకున్నారా? హోప్స్ పెట్టుకున్నాను. చెప్తారా అవి హోప్స్ ఏం పెట్టుకున్నారు? నాకు వచ్చేసి ప్రమోషన్ కోసం ప్లానింగ్, అది మీ యొక్క జాబ్లో అంతే. అది
ఇంకేమున్నాయి ఇంకోటి ఏంటంటే మమ్మీ సార్ చెప్పినట్టే హౌస్ కోసం ప్లానింగ్ నడుస్తుంది. ప్రతి ఒక్కరు కళ వాళ్ళ. అది అది అంతే, అది అయితే కరెక్ట్. అది లేకపోతే మనం అది 25th ఎట్లయినా నాకు అంతా కొంచెం లాస్ట్లో ఉండే, ఈ 26 అట్లా కాకుండానే. ఇంకా మీకు నమ్మకం ఉందా 26లో పక్కా అని? 6 అంటే నా లక్కీ నెంబర్ అండి. అది అది నాకు 6 నెంబర్ నాకు లక్కీ నెంబర్ కాబట్టి నాకు సక్సెస్ అవుతుందని నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ నెరవేరాలని మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బ్రదర్ మీ పేరు? సుబాని. ఓకే, 26 సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకున్నారు? ఓకేనా? బాగా జరుపుకున్నాము. నైట్ అంతా తిరిగి వచ్చాము. మేము వైఫ్ ఫ్యామిలీతో కలిసి మొత్తం తిరిగి వచ్చాము. ఎక్కడ తిరిగారు? అదే ట్యాంక్ బండ్ వచ్చాము, నెక్లెస్ రోడ్ వెళ్ళాము, ఇంకా దుర్గం చెరువు వెళ్ళాము, జూబ్లీ హిల్స్ అన్నీ తిరిగి వచ్చాము. ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకున్నారా నైట్? అవును. మీ ఫ్రెండ్స్తో పోలేదా? లేదు, పెళ్ళి అయింది కానీ. పెళ్లి కాకముందుకు ఎట్లుండే మరి కథ? పెళ్ళి కాకముందు వేరే విధంగా ఉండేది. చెప్పలేమంటావా? అది చెప్పలేము. అది మీ వైఫ్ ఉన్నది భయపడతావా? చెప్పరాదు. ఎట్లెట్లున్నావు ఒకప్పుడు? అప్పుడు ఒక విధంగా ఉండే, ఒక రేంజ్లో వెళ్ళండి. ఎట్లున్నావు ఒకప్పుడు? ఒక రేంజ్లో ఉండేవి పబ్బులు క్లబ్బులు. ఫ్యామిలీ కాబట్టి ఇక ఇప్పుడు తప్పదు. అన్ని తగ్గించుకొని. ఏంటి 2025లో మీరు అనుకున్న లక్ష్యాలు లేకపోతే గోల్స్ పెట్టుకున్నారా? పెట్టుకుంటే నెరవేరినవా లేదా? లేదండి, నెరవేరలేదు. ఏం పెట్టుకున్నారండి? ఇంకా అంటే ఉన్న జాబ్ కాకుండా ఇంకొంచెం పెద్ద జాబ్, ఎక్కువ సంపాదించాలి అలాంటివి పెట్టుకున్నాను. జరగలేదు. ఇప్పుడైనా జరుగుతుందని కోరుకుంటున్నాను. అంటే జరగలేదు కాబట్టి అది మీ తప్పిదమా లేకపోతే కాలం కలిసి రాలేదా? కాలం కలిసి రాలేదు. ప్రయత్నించాను. మరి 26లో అది నెరవేరబోతుంది అనుకుంటున్నాను. తప్పకుండా జరగాలని అనుకుంటున్నాను. మీ పేరు? సుహానా. సుహానా గారు, 26 సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకున్నారు? ఎట్లా జరుపుకున్నారు? చాలా హ్యాపీగా జరుపుకున్నాం. ట్యాంక్ బండ్ వచ్చాం, నెక్లెస్ రోడ్ వెళ్ళాం, బాగా మీ జరుపుకున్నాం. హస్బెండ్. మీ హస్బెండ్ బయటికి పోకుండా కట్టేసినట్టున్నారు ఇంట్లో? మరి నేను వచ్చాక బయటికి వెళ్ళడం ఎలా అంటే నాతో జరుపుకోవాలి మరి, అందుకే బయటికి పంపించలేదు. ఓకే, అంటే ఇప్పుడు 25లో మీరేమైనా అనుకున్నారా? అవి నెరవేరినాయా లేదా? మా పాప పుట్టింది అంతే. నాకు ఇంకా ఏం లేదు. 26 ఎలా ఉండాలనుకుంటున్నావు? ఇంకా చాలా హ్యాపీగా ఉండాలనుకున్నాను. అంతేనా? ఇంకేమన్నా ఏమైనా జరగాల ఇంట్లో అద్భుతాలు, లేకపోతే మీ ఆయనకు జాబ్, మా ఆయన జాబ్ ఇంకా పెద్ద జాబ్ రావాలని. మీ సపోర్ట్ బాగుందా మరి? ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు. అంతేనా? హ్యాపీ కాదే. తన పరంగా కూడా నాకు సపోర్ట్ బాగానే ఉంటుంది అన్ని విధాలు. వైఫ్ నుంచి కూడా సపోర్ట్ చాలా ఉంటుంది. ఎప్పుడు అన్ని 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 వాటిల్లోనూ సపోర్ట్ ఉంటుంది. మీ యొక్క గోల్ ఏదైతే ఉందో అది రీచ్ కావాలని మేము కూడా మా ఛానల్ నుండి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. పేరండి? వర్ణిక. వర్ణిక, సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నాం న్యూ ఇయర్కి సంబంధించి? చాలా బాగా జరుపుకున్నాను సెలబ్రేషన్స్ అయితే. 12 o'clockకి. ఎక్కడ? మా ఇంట్లోనే పైన. ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడే బయటకు వచ్చాము. ఫ్రెండ్స్తో కలిసి చేసుకోలేదా? లేదు, అంటే నైబర్స్తో చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వచ్చాము. ఏంటి 25 ఎలా గడిచింది? 25 ఓకే బాగానే గడిచింది, కానీ చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నాం 25లో. ఇప్పుడు 26లో అయితే చాలా నేర్చుకున్నారు. అంటే లైఫ్ లెసన్స్ ఎలా ఉండాలి అని అట్లా నేర్చుకున్నాం. 26లో అయితే అంత బాగుండాలి. 26లో ఎలా ఉండాలి అంటే ఏం నేర్చుకున్నారు? 25లో ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నారు? అది ట్రూ కలర్స్ ఆఫ్ పీపుల్ అని నేర్చుకున్నాం. ఇంకా అసలు డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయాయి 25లో. మళ్ళీ చాలా నెగిటివిటీ జరిగిపోయింది 25లో. అన్ని యాక్సిడెంట్స్ అవన్నీ అయ్యాయి కదా. సో 26లో అలా ఏం కావద్దు. 26 అయితే చాలా బాగుండాలని అయితే నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీథింగ్ అయితే అన్నీ బాగుండాలి. నాట్ ఓన్లీ ఫ్రెండ్షిప్, ఎనీ రిలేషన్షిప్ అన్నీ బాగుండాలి. గోల్స్ పెట్టుకున్నారా? నా గోల్స్ చాలా పెట్టుకున్నారండి. 26 రిజల్యూషన్స్ అయితే చాలా ఉన్నాయి నాకు. చెప్పండి. నా గోల్స్ చెప్తే అవి తీరవని నేను నమ్ముతా. సో నేను నా గోల్స్ చెప్పను. నాకైతే గోల్స్ చాలా ఉన్నాయి 26. మీరు కష్టపడితే తీరుతాయి కదా. అవును, కానీ నేను అట్లా చెప్తే ఎందుకు తీరవని? when I succeed I should say my goals, not now. ఖచ్చితంగా నమ్మకం ఉందా గోల్స్ రీచ్ అవుతాయి? గోల్స్ రీచ్ కావడానికే కదా. ఇట్లా దేవుని గుడికి వచ్చారు, మొక్కుకున్నారా మరి? గుడికి యాక్చువల్లీ ఇస్కాన్ వెళ్దాం అనుకున్నాం, అది చాలా రష్ ఉండే. సో అందుకే అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లా జరిగినాయి సెలబ్రేషన్స్? ఎట్లా చేసుకున్నారు మీరు? సో ఎవ్రీ ఇయర్ లెక్కనే చాలా బాగా జరిగినాయి సెలబ్రేషన్స్. సో నైట్ నుంచి ఫుల్ రచ్చరచ్చనే ఉంది. సో ఈరోజు ఇక నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసాం కాబట్టి పొద్దున సో భక్తితోటి గుడికి వచ్చి అలా దేవుడిని మొక్కుకొని ఇక్కడికి టైం పాస్కి వచ్చినాం మనం. ఇప్పుడు నైట్ ఏమన్నా తీసుకున్నారా?
అంటే నైట్ అంటే మత్తు పానీ లే అదేం లేదు, మాకు అవి అలవాటు ఏం లేదు. లేదు. అంటే ఎక్కడ చేసుకున్నారు రాత్రి? సో లైక్ అందరం ఒక్కొక్క ఏరియా నుంచి వస్తాం. సో కాలేజ్ మేట్స్. సో మేము ఉప్పల్లో చేసుకున్నాం, ఉప్పల్ నుంచి. ఎట్లా గడిచింది 2026 25? అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. సో కానీ లైక్ మంచి అవుట్కమ్స్ అన్ని నేర్చుకున్నాం. సేమ్ తక్కువ జరిగినా కూడా వాటి నుంచి నేర్చుకున్నాం ఏమైనా. సో 26లో గోల్స్ ఏమైనా పెట్టుకున్నారా మరి? 26 ఎవ్రీ ఇయర్ ఉంటాయి గోల్స్. సో లైక్ స్టూడెంట్కి నార్మల్ గోల్స్ ఎట్లా ఉంటాయి, లైక్ ఎగ్జామ్స్లో మంచి రాయాలి, సో మంచి కాలేజ్ రావాలని చెప్పి అలా గోల్స్ పెట్టుకున్నాం. మీరు ఎట్లా చేసుకున్నారండి? సేమ్, నేను కూడా వాడి ఇంటికి పోయినాను. అందరం కలిసి నైట్ మొత్తం తిరిగాం. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. 26 మరి ఈరోజు మొదటి రోజు గుడి దగ్గరికి వచ్చినాం. ఏం కోరుకున్నావు దేవుణ్ణి? కోరికలు బయటికి చెప్పొద్దు అంటారు, సో చెప్పను. కానీ అందరు స్టూడెంట్స్ కోరుకునేదే కోరుకున్నాను, ఆఫ్ కోర్స్ సీట్ రావాలని. అది నిన్ను వీళ్ళతో వచ్చేసిన. వచ్చినారు పర్లేదు. ఏంది ఎట్లా గడిచింది 2025? మా డ్రైవర్ అండి. నేను అంటే చాలా బాగా జరిగింది. నైట్ బయటికి పోయినాం, ఎంజాయ్ చేసినాం. ఇంకా అంతే. 2025 సంతృప్తిని ఇచ్చిందా ఇయర్ మీకు? ఇంకా ఇవ్వలేదు, అయిపోయింది. ఇంకా సంతృప్తి ఇవ్వలేదు. మరి 26 ఇస్తా అనుకుంటారా? ఎక్స్పెక్ట్ చేసిన, కానీ అది కూడా ఇస్తుందో తెలియదు. డిప్రెస్. అంటే ఈ రోజు మొదటి రోజు కదా, మొదటి రోజు నుంచే కొంచెం మంచిగా కావట్లేదు. సో పొద్దు నుంచే కొంచెం. మీకు 25 ఇయర్ మీరు పెట్టుకున్న లక్ష్యాలు ఏమైనా నెరవేరినాయా, నెరవేరలేదా? నెరవేరినాయి. 26లో కూడా నెరవేరితేనే గట్టి నమ్మకం ఉంది. చాలా కట్టినాం. మీరు చెప్పండి. చాలా బాగా అయింది న్యూ ఇయర్, సూపర్. అసలు చాలా ఎంజాయ్ చేసినాం. మేము అందరం బయట తిరిగినాం, ఇప్పుడు గుడికి వచ్చినాం, మంచిగా మొక్కుకున్నాం. 26 కోరికలు ఏం లేవు కానీ మంచిగా అవుతుందని కోరుకుంటున్నాం అంతే. ఇక సెలబ్రేషన్స్ ఒక రూమ్ లో వేసుకున్నారా, ఏమన్నా పబ్బు అట్లా ఇట్లా ఏమైనా పోయి? అబ్బాయి అన్న అలవాట్లు లేవు మాకు, మంచిగా చదువుకొని అంతే. ఇక అంతే, ఇక చదువు ముఖ్యం మాకు అంతే. ఫ్రెండ్స్ నవ్వుతున్నారు పక్కన. వాళ్ళు ఇక వదిలేయండి, ఇక వాళ్ళు అంతా చదవరు, చదువుకోవాలి అంతే. మీరు బ్రదర్? చాలా బాగా ఎంజాయ్ చేసినాము. 25 అయితే చాలా బాగా జరిగింది. అనుకున్నాం అయినాయి, కొన్ని కాలేదు, కానీ 26 మంచి జరుగుతుంది అనుకుంటున్నాము. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. కొంచెం వాళ్ళని అడగండి, వాళ్ళిద్దరిని. మీ పేరు బ్రదర్? మా పేరు రోహిత్. 2025 సెలబ్రేషన్స్ అంటే ఏం చేయలేను, పండుకున్నా. నైట్ ఏం చేయలేదు, తెల్లారుతున్న క్రమంలో ఏం చేయలేదు, పండుకున్నా. వాడు ఫోన్ చేసిండు మా ఫ్రెండ్, కట్ చేసిన పండుకున్నా. నమ్మాలా ఇది? నమ్మాలి, నిజంగా ఏం చేయలేదు, నిజం. ఓకే, 25 ఎట్లా గడిచింది? బాగా గడిచింది, ఓకేనా? అంతా బాగుండే. 26 ఎలా ఉండబోతుంది, ఏమైనా గోల్స్ పెట్టి? అది చూద్దాం ఇక ఎట్లయితుందో దాన్ని బట్టి. అంతేనా? అంతే, డైరెక్ట్ అంటే ముందుకు పోతుంటే ఎట్లా పోతే అట్లా. మాట్లాడారా మీరు? చెప్పండి, ఏం చెప్పాలి? సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నావు? సెలబ్రేషన్స్ అంటే ఏమన్నా అన్న, మీరు చేసినట్టే మేము కూడా చేసుకున్నాం అంతే. ఇంకా మేము పబ్బుకు పోయినాం. పబ్బుకా? నన్ను వెళ్ళలే అని బాధపడుతున్నాను నేనైతే. పబ్బు వేరు అంటే పబ్బు కేపులు ఏం పోలే. 21 రాలే అన్న, 21 తర్వాత పబ్బులు కేపులు తిరిగి వచ్చాను. 25 ఓకే, సంతృప్తిని ఇచ్చిందా నీకు? 25 అయితే సంతృప్తిని ఏమి ఇవ్వలేదు అన్న. ఎందుకు లక్ష్యాలు ఏమైనా పెట్టుకుంటే? అంటే ఎట్లా అంటే లైఫ్ని అంత ఎంజాయ్ చేయలే అనిపించింది లాస్ట్ ఇయర్. 26లో ఉండబోతుంది అనుకుంటున్నాం. 26 మేజర్ చేంజ్ అనుకుంటున్నాను నేనైతే. మొత్తం ఎవరిని ఏం లేకుండా లైఫ్ని ఎంజాయ్ చేయాలంతే, లివ్ ద ప్రజెంట్ అన్నట్టు. ఇప్పుడు మామూలుగా డేట్ అయితే మారింది, ఆలోచనలు కూడా మారాలంటావా? ఆలోచన ఒక దగ్గరనే ఉంటుంది కానీ డేట్ ఉండదు కదా అన్న. డేట్లు మారుతుంటాయి, ఆలోచన అయితే ఒక దగ్గరనే ఉంటుంది. ఉంటుందా? అంతేనా? ఫ్యూచర్కి ఉంటుంది అంతే. ఓకే, మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారండి? తంబోలా ఆడినాం ఇంట్లో, ఇంట్లోనే వేసుకున్నాం, బయటికి పంపించలే. ఆడినా కూడా తంబోలా ఆడినాము, అది డంషలాడ్స్ ఆడినాము, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినాం. 25 ఓకేనా? అంటే 25 మంది అంటే టైం పాస్ అయింది మొత్తము. అంటే ఏం చేస్తామని టైం పాస్ అయింది. 2025 అసలు ఏమంత జరగలేదు. ముఖ్యం కూడా టైం పాస్ అనుకుంటా, టైం పాస్ ఇంకా 26 కూడా టైం పాస్. అంటే టైం పాస్, కొంచెం టైం పాస్ ఉండాలి, కొంచెం ఇంకా ప్రొడక్టివ్ ఉండాలి కదా. అంతే. ఏం చదువుతారు ఇప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏమైనా గోల్స్ పెట్టుకున్నారా మరి? ఏం పెట్టుకోలేదు. పెట్టుకోరా మరి? పెట్టుకున్నా కూడా డిసప్పాయింట్ అవుతామని వదిలేసిన. ఎందుకు పెట్టుకోవడం? ఎందుకు పెట్టుకోవడం, అది పెద్ద బాధ కదా. అంతే. మీరండి? బానే అయింది. నైట్ సెలబ్రేషన్స్ లేదు. ఫ్యామిలీతో గడిపారా? లేదు, పడుకున్నాను.
పడుకున్నారా ఏంటి ఎందుకు మీకు సంవత్సరాల న్యూ ఇయర్ మీద నమ్మకం లేదా ఏంటి? అలా ఏం లేదు, ఏం సంవత్సరమైనా అలానే ఉంటుంది అని ఏం జరుపుకోలేదు, పడుకున్నాను వెళ్ళి. ప్రపంచం అంతా ఒక మూడ్లో ఉంటుంది కదా. నేను ఇంకో మూల్లో ఉన్నాను అంతే, ఇంకో వెరీ ఇట్స్ ఓకే. 25 ఎలా గడిచింది? ఓకేనా? ఇట్స్ గుడ్, బాగా. 26 ఎలా ఉండబోతుంది? ఏమన్నా గోల్స్ పెట్టుకున్నారా? ఈరోజే ఫస్ట్ డే కదా, రేపటి నుంచి స్టార్ట్ చేస్తా గోల్స్. గుడికి వచ్చినట్టున్నారు మీరు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంకా ఎంసెట్ ర్యాంక్స్ ఏమన్నా లేదు లేదు అవినాష్ అనమాట, మేమందరం గ్రూప్ అంతా అవినాష్ కాలేజ్ది, ఒకటే కాలేజ్. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్ అన్న. ఏంటి కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ రోజు ఏం లక్ష్యాలు పెట్టుకున్నావు? అసలు సెలబ్రేషన్ ఎట్లా చేసుకున్నావు? గజ్వల్ నుంచి వచ్చానన్న. ప్రతి ఇయర్కు ఇక్కడికి వస్తాము, ఇక్కడికి వచ్చి ఎంజాయ్మెంట్ అన్ని తిరిగేసి ఇంటికి వెళ్తామని. ఈ సంవత్సరం ఎంజాయ్ చేస్తాం. ఏంటి గత సంవత్సరం ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నావా? నెరవేరినాయా నెరవేరలేదా? నెరవేరినాయి అన్న. నేను ఒక మంచి పొజిషన్ పోవాలనుకున్నాను, తిరుపతిలో జాబ్ చేస్తాను. ఈరోజు వీక్ ఆఫ్ ఉంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ప్రతి ఇయర్ ఇట్లా కొత్త సంవత్సరం ఇట్లా సిటీ వచ్చేస్తావా? ఈసారి వచ్చానన్న. ఇంతకుముందుకు ఫ్యామిలీతో గుడికి వెళ్ళామని, మన యాదగిరిగుట్ట కుమరవేలు అక్కడికి వెళ్ళాను. అమ్మ నాన్న ఊరికి వెళ్ళారు, ఫ్రెండ్స్తో కలిసి బయటకు వచ్చాను అంతే. ఏంటి మరి ఈ 2026లో ఏం లక్ష్యాలు పెట్టుకున్నావు? నేను ఒక మంచి పొజిషన్ కావాలనుకున్నా. ఫ్యామిలీ పొజిషన్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఫ్యామిలీ మంచిగా ఉండాలని కోరుకున్నా. ఇంకా ఇక్కడ ఇప్పుడు కూడా అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఆరోగ్యం మీద ఏమైనా దృష్టి పెడుతున్నావా? ఆరోగ్యం బాగానే ఉందన్న, హెల్తీగా ఉంటారు. ఓకే, బాగానే ఉంది. ఏమైనా రన్నింగ్ లేకపోతే ఉదయం అట్లా? రన్నింగ్ వెళ్తాం అన్న, మార్నింగ్ పొలాల పంట వెళ్తాం. పొలాలు ఉంటే అక్కడికి వెళ్తాం. నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, మనం ఏ జాబులు చేసినా ఎంత సంపాదించినా ఆరోగ్యం ముఖ్యం. వాస్తవా కదా? చాలా మంది ఏం చేస్తారంటే కొత్త సంవత్సరం ఒక 4-5 రోజులు లేస్తారు ఉదయమే, తర్వాత కథమే అవుతుంది. అందుకు అంటున్నా, ఆరోగ్యం గురించి దృష్టి పెట్టినావా లేదా? మేము వ్యవసాయం ఆరోగ్యం చేస్తాం, వ్యవసాయం చేసుకుంటూ పొలాల పంట తిరుగుతాము. మన చేను పని ఉండగా ఏమేం చేస్తాం. అంటే కొంతమంది కాదు మాట్లాడుకుంటారు జనరల్గా, ఏంది డేటే మారింది కదా, ఆలోచనలు కూడా మారాలి కదా అంటున్నారు. అంతే అన్న, మనం కూడా మారాలన్న. అంతేనా? అంతే అన్న, ఆలోచన మారాల్సిందేనా? మారాలి. డేట్ మారినంత మాత్రాన జీవితాలు బాగుపడాలి. మనం కూడా మారాలి. ఎట్లా మారాలి? ఆలోచనలు ఏం మారాలి చెప్పు. పరిపాలన మారాలన్న. ఏది ప్రభుత్వం? ప్రభుత్వం కూడా, ప్రభుత్వం మారాలి, మనం కూడా మారాలి. మన ఆలోచనలు ఎట్లా మారాలి అంటున్నా. మీ పేరు బ్రదర్? నా పేరు మారుతి. 2025 గడిచిపోయింది. కొత్త సంవత్సరం సెలబ్రేషన్ నైట్ అంటే తెల్లారుతున్న క్రమంలో ఎట్లా చేసుకున్నారు? ఎక్కడున్నారు అసలు? ఏం లేదన్న, బయట దోస్తులతో తాగుడు అది మొత్తం టైం వేస్ట్ అని ఇంట్లో వాళ్ళతో మంచిగా వడిపించుకొని మంచిగా తినేసి ప్రశాంతంగా దేవుని సినిమా చూసుకొని ఇంట్లో వాళ్ళతో కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్ చేసి. నిజంగా నమ్మాలనా? నమ్మేదే, కావాలంటే స్నాప్లు చూపి అంటే స్నాప్లు చూపిస్తా. క్లబ్బులు పబ్బులు పోయిన లేదన్నా, అది మొత్తం అయిపోయింది, ఎప్పుడో ఇంట్రెస్ట్ పోయింది. అది అంటే ఎందుకు ఇంట్రెస్ట్ పోయింది? ఏం చేద్దాం, ఈ జనరేషన్లో అంతా టెంపరీ టైం పాస్. అది ఇంట్లో వాళ్ళకి టైం ఇచ్చుకొని మన మీద మనం ఫోకస్ చేసేదే మంచిది. జీవితం అంటే కూడా కొంత ఉల్లాసం ఉత్సాహం ఉండాలి కదా. ఉండాలి కానీ టైం టు టైం అన్నీ అవుతూ ఉంటాయి అట్లా అని. ఇవాళ దోసగాని బట్టి అందుకోసం సెలబ్రేషన్ చేయడానికి వచ్చినాం. నైట్ ఎక్కడ చేసుకున్నారు? ఇంట్లోనే అన్న, ఇంట్లో వాళ్ళతోటి మమ్మీతోటి అక్కతోటి అన్న మా బొమ్మడి అని పిలుచుకొని ఇంట్లోనే తిని చేసి అంత ఎంజాయ్ చేసినాం. మీరు ఏం చేస్తారు బ్రదర్? నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది, స్పోర్ట్స్ టీచర్ ట్రైనింగ్ చేస్తున్నాను ఆల్రెడీ, ఫైనల్ ఇయర్. ఇప్పుడు జాబ్ చేసి ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయాలి, నాకు కూడా సపోర్ట్ ఉండాలని మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తా పార్ట్ టైంలో. 25 ఎలా గడిచింది మీకు? సంతృప్తి నచ్చిందా? ఏం లేదు, 25లో నేర్చుకుంది ఒకటే, మొత్తం దేవుని మీద వదిలేసేయాలి. మంచిగా అయితే మన మంచి కోసం, చెడు అయితే రేపటి రోజు మంచిగా అవుతుంది అని అట్లా అనుకొని ఆలోచించుకోవాలి. దేవుని మీదనే కాదు, అంటే మనం కూడా కష్టపడాలనేది పడాలి, కష్టపడాలి. మనం మంచిగా ఉంటే బెటర్ కదా, అంతే. మన కష్టం మనకు కూడా ఉంటుంది. దేవునికి డైలీ వెళ్ళి 4 కొబ్బరికాయలు కొడతా నాకు కోట్ల ఆస్తి రావాలంటే రాదు, కష్టపడాలి పడుతుంది. దేవుని మీద ఏంటంటే నెగిటివ్ ఆలోచించే బదులు పాజిటివ్ ఉంటే బెటర్, అట్లా అని దేవునికి నమ్మాలి. 26లో ఏం గోల్స్ పెట్టుకున్నారు? ఏం లేదన్న, మనం మన హెల్త్, మన ఇంట్లో అంతే. వేరే వాళ్ళది బయట వాళ్ళ డ్రామా ఏమున్నా అవాయిడ్ చేయాలి. గవర్నమెంట్ అది చేస్తారు, స్కీమ్లు ఇస్తారు, అన్నీ అది బేకారు. మనం కష్టపడి మనం చూసుకుంటే మంచిది. గవర్నమెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ కోసం వాళ్ళ ఫస్ట్ ఎలక్షన్లు ఉండని ఏమైనా ఉండని పైసలు ఇచ్చి వస్తున్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు వాళ్ళు కూడా కవరింగ్కి. మనం కష్టపడి మన కోసం మనం ఏమైనా సేవింగ్ చేసుకొని, ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అట్లా ఇట్లా చేయకుండా ఇన్సూరెన్స్లో మనం కొని పెట్టుకుంటే మంచిది. మన రీసెంట్గా మా మామకి సర్జరీ అయింది, నార్మల్ అయిన లేబర్ పని చేస్తాడు, తెలియకుండా కిమ్స్ హాస్పిటల్ తీసుకున్నారు సికింద్రాబాద్. 8 లక్షలు బిల్ చేసినారు ఆయనకి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిన నెలకు 15-20 వేలు పని చేసేట ఆయన 8 లక్షలు ఎడపే చేస్తాడు చెప్పండి. అట్లా అని మనం ఆలోచిస్తే మంచిగా. ఏ గవర్నమెంట్ ఎవరు వచ్చి ఎవరు హెల్ప్ చేయరు, చుట్టాలు బిట్టాలు.
మనం పాజిటివ్ ఉంది, మన ఇన్సూరెన్స్ సేఫ్టీలు అన్నీ మెయింటైన్ చేసుకుంటే బెటర్. ఆరోగ్యం మీద దృష్టి పెట్టమంటున్నావా? అంతే. అంతేనా? ఏం చెప్తావు ఒక యూత్కు ప్రధానంగా ఏం చెప్తావు? యూత్కి చెప్పాల్సింది ఒకటి ఏం లేదంటే, బయట ఇది తాగుడు తిన్నుడు దోస్తులు పిల్ల ఏం పనికిరాదు, అన్నీ చేసుకొని వచ్చినాము. ప్రశాంతంగా మంచిగా తిని మనం కష్టపడి ఇంట్లో వాళ్ళకి 4 పైసలు ఇచ్చుకుంటూ మనం రేపటి కోసం సేవింగ్ చేస్తే, లేకపోతే దోస్తులతో తిరుగుతూ బయట అప్పులు చేస్తూ పోయినాం అనుకోండి, రేపటి రోజు ఊరేసుకునే పరిస్థితికి వస్తాము. ఇంకా జనరేషన్ యూత్ వచ్చేసి ఈ బెట్టింగ్లు మానేసుకుంటే మంచిది. మా ఫ్రెండ్షిప్లోనే చెప్తున్నా, ఇప్పటికీ 2-3 5 లక్షలు 8 లక్షలు బెట్టింగ్లలో అప్పు చేసి చూస్తున్నారు. వాళ్ళ ప్లేస్లో నేను అదే అప్పు చేస్తాను. మా ఇంట్లో నుంచే తెంగాయి, 2 కొడుకులు కాదు ఒకటే కొడుకు నాకు ఇవాళ నుంచి అంటారు. ఆన్సంటి మా ఫ్యామిలీ అట్లా అని అంటున్నా. దానికి ఏంటంటే ఎడిక్ట్ అవుతారు. 500 పోయినాయి అనుకో 1000 రూపాయలు వేస్తారు, 1000 పోతే 10,000. అది ఏంటంటే మైండ్ మొత్తం డిస్ట్రాక్ట్ చేస్తారు. అట్లా మనం కవర్ చేద్దాం అనే దాంట్లో మొత్తం రివర్స్ లాస్ట్లో లక్షలలో పోతాము. అలవాటు మంచిది కాదు, ఏది ఫ్రీలో రాదు, కష్టపడేదాకా ఏది దొరకదు. మనం కష్టపడి హెల్త్ మీద జిమ్ మంచిగా ఫిట్నెస్ చేసుకొని పాజిటివ్గా ఉండి, ఇది అమ్మాయిలు జోలీలో పోకుండా ఉంటే చాలు. సినిమా జోలీలో పోవచ్చా? సినిమాలు ఏంటంటే పాజిటివ్లో తీసుకుంటే మంచిది. ఆ సినిమాలో ఆడ ఎట్లా వాళ్ళకి వీళ్ళకి ఇది చేస్తున్నాను నెగిటివ్గా పట్టుకొని అట్లా ఇది చేసుకుంటే వేస్ట్. మళ్ళీ లవ్ గురించి ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా, ఈ జనరేషన్లో చెప్పొద్దు కానీ నేనే కష్టపడి అంత మంచిగా ఉండి మందు సిగరెట్ అలవాటు లేకుండా ఒక పిల్ల ప్రేమించి బిస్కెట్ అయిపోయినా. ఎందుకంటే ఒక పిల్లకి గుడికి పోదామని ఓయిలో పట్టుకోయే రోజులలో గుడికి పోదామని ఒక పిల్లకి తీసుకుపోయి ఐస్ది ట్రీట్మెంట్ చేయించిన ఆమెది. కానీ ఒకటి పైసలు ఉన్నాడు ముంగటి నుంచి ప్రపోజ్ చేయగానే నాకు స్టడీస్ రీజన్ అది చెప్పేసి బిస్కెట్ చేసేసింది. అందుకోసం అని అంటున్నా, ఇవన్నీ టైంపాస్ ఉంటాయి. పొరీలు మొత్తం జనరేషన్ చేంజ్ అయిపోయింది. ఓన్లీ వాళ్ళ లిమిట్లు ఉంటే మంచిది. ఇంకొకటి ఏంటంటే న్యూస్లో అంతా ట్రెండింగ్ నడుస్తుంది కదా, అమ్మాయిలు చిన్న బట్టలు వేసుకోవద్దు అది ఇది అని. అంతా చెప్పాల్సింది ఒకటే, ఒక అమ్మాయి పద్ధతిగా మంచిగా చీర కానీ మనం కట్టుకొని వస్తే నేనే చూసేటోని ఏమంటా, అరే పిల్ల ఎంత మంచిగా ఉందిరా క్యూట్గా పద్ధతిగా అని చెప్తా. అదే పిల్ల చిన్న బట్టలు వేసుకొని వస్తే ఏంద్రా ఇది కనిపించడానికి, దీని షేప్ లేని అదే డైరెక్ట్గా మైండ్కి ఇవ్వాలని ఎంత మంచోడు ఉన్నా థింకింగ్ వస్తుంది. అది ఆమె ఆప్షన్. ఇప్పుడు ఆమెకు ఒకటి మంచిగా చెప్పుకుంటే మంచిదా, చెడుగా ఆమె గురించి ఆలోచిస్తే మంచిదా, వాళ్ళే ఆలోచించుకోవాలి. స్వేచ్ఛ లేదా ఆడవాళ్ళకు? ఏ బట్టలు వేసుకోవాలనేది కూడా రెస్ట్రిక్షన్స్ ఏంటి? ఎట్లా అంటే అట్లా అని కాదు, ఆమె ఇష్టం ఆమె ఇది. ఇప్పుడు ఆమె బయట చిన్న బట్టలు వేసుకొని తిరిగితే ఆమెనే మిస్కంఫర్ట్ అవుతుంది కదా, అంటే కంఫర్టబుల్ ఉండదు. ఓవర్ ఎక్కడి నుంచి చూస్తాడు ఏంది అన్నట్లు ఆమెనే మొత్తం కింద మీద ఆలోచిస్తుంది, మొత్తం ఎట్లనో ఫీల్ అవుతుంది. అదే మంచిగా డ్రెస్సింగ్ చేసుకొని వస్తే ఆమెకి ఏం బాధ, చూసేటోళ్ళు కూడా మంచిగా అని చెప్తాడు కానీ గలీజ్గా వాళ్ళు చెప్పుకోరు వాళ్ళ గురించి. అట్లా వాళ్ళ మీద డిపెండ్ అది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, नया साल का बहुत बहुत मुबारक हो आप लोग को सबको. जय श्री राम. तो कल తెలుగు వస్తుంది. అచ్చా, అందరికీ నయా సంవత్సరం కొత్త ముబారక్ ఇస్తున్నా అందరికీ. అందరికి సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నాం? మస్తు చేసుకున్నాం. నిన్న నైట్ ఇట్లానే చేసుకున్నాం. మస్తు దోసగాళ్ళు అందరు వచ్చి హ్యాపీ, అందరికీ హ్యాపీ. పబ్బుకి పోయినాం ఏంది? పబ్బుకి ఇలానే వచ్చినాం. పబ్బులే అందరితో దోసగాళ్ళతో మంచిగా అయిపోయినాయి. తీసుకున్నావా? లిక్కర్ ఏం తాగను, అట్లా ఏం తాగాలి. ఇట్లా నేను దోస్త్ అంతా ఎంజాయ్ చేసుకున్నాం. మీరు అందరూ ఎంజాయ్ చేయండి ఈరోజు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అందరూ హ్యాపీని ఇచ్చిందా మీకు? హ్యాపీనే ఇచ్చింది. 26 గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, మస్తు ఉన్నాయి. బైక్ తీసుకోవాలా, డూక్ తీసుకోవాలా, మంచి పైసలు సంపాదించాలి. అందరు లైఫ్లో ఉంటాయి కదా డ్రీమ్, అన్నీ ఉన్నాయి. మమ్మీ డాడీకి హ్యాపీ పెట్టాలా, దోసగాళ్ళంతా అందరు తిరగాల, ఇట్లా ఉన్నాయి గోల్స్. ఓకే, మీ అందరు సార్ మీరు ఏం చేస్తారు? సేఫ్ వంట చేస్తాం. సాయితి కిరణ్. 25 ఎలా గడిచిందండి? ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? 25 బాగానే ఉండే, 26 కూడా ఓకే. ఫస్ట్ డే ఏం కోరుకున్నా, ఏం గోల్స్ పెట్టుకున్నారా? గోల్స్ అంటే ఉండాలి, అందరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో మనం కూడా అట్లనే బిహేవ్ చేయాలి వాళ్ళతోని. ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా. ఓకే, సెలబ్రేషన్స్ ఇంట్లో చేసుకున్నారా బయట ఎక్కడ? ఇంట్లోనే ఫ్యామిలీతోనే. ఎట్లా చేసుకున్నారు? కేక్ కట్ చేయడము, నార్మల్గా ఫ్యామిలీ పార్టీ లాగా. ఎందుకు మీ ఫ్రెండ్స్తో చేయలేదా? ఫ్రెండ్స్ అంటే చలికి బయటికి ఎవరు రారు. మెయిన్ పాయింట్ బయట ఎక్కువ తిరగడం అది లేదు, అప్పట్లా లేదు. 25 మీరు అనుకున్న లక్ష్యాలు చేరుకున్నారా? సంతృప్తిని ఇచ్చిందా? ఇచ్చింది, చాలా బాగుంది. అంటే 26లో ఏం లేవు ఇక గోల్స్ ఏం లేవు, ఉండాలి ఎంజాయ్ చేయడం. ఎంజాయ్ అంటే వర్క్ ప్లస్ ఎంజాయ్ రెండు. ఏం చేస్తారండి మీరు? ఏం జాబ్ చేస్తారు? నేను చదువుకుంటున్నాను, ఇంకా ఎంఎస్సి చేస్తున్నాను. మీ పేరమ్మా? శుభరాజ్. 25 ఎలా గడిచింది?
25 బాగుంది, బాగా గడిచింది. 26 కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు అనుకునే చేరుకున్నారా? అన్ని చేరుకున్నాము. మరి కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకున్నారు? ఇంట్లోనే చేసుకున్నాము. ఇంట్లోనే మేము బయటికి ఎప్పుడు వెళ్ళాము, ఇంట్లోనే చేస్తాము. 26 ఏం పెట్టుకున్నారు లక్ష్యాలు ఏమన్నా? ఇంకేముంటుందండి, పాప జాబ్ది అది ఇది ఉంటుంది కదా. మా అక్క కూతురు ఇక ఆమెదే ఇది అంతా. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు 26? 26 చాలా బాగుంటుందండి. చాలా చెప్తున్నారు ఎట్లా అంటున్నారు? ఇంకా మేము దేవుడికి ఎక్కువ ఇది చేస్తాం కాబట్టి దేవుడి పైన హోప్స్ పెట్టుకుంటాము. ఇక బాగుంటుంది. నీ పేరేంటి? వేదాంత్. వేదాంత్. 26 సెలబ్రేషన్స్ నూతన సంవత్సరం ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నావు? కేక్ కట్ చేసి ఎక్కడ? మా ఇంట్లో. ఇంట్లోనేనా? మీ ఫ్రెండ్స్తో కలవలేదా నైట్? కలవలేము. ఏంటి ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. 6th. 25 ఎలా గడిచింది నీకు? మంచిగానే. బాగుందా? నువ్వు అనుకున్నావా ఏమన్నా? ఏమనుకోలేదా? 26లో ఏమన్నా అనుకుంటున్నావా మరి? ఏమనుకో అంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి అట్లా ఏం లేదా? ఉంది. మరి ఏమనుకోలేదంట? ఓకేనా? చెప్పు ఏం పేరు? కార్తిక్. కార్తిక్. ఏ క్లాస్? 6th. క్లాస్. ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నావు? ఇంట్లోనేనా? 26లో ఏం పెట్టుకున్నావు? ఏమన్నా గోల్స్ పెట్టుకున్నావా? లేదు. అంతేనా? ఏం పెట్టుకోలేదా? లేదు. నీకు నూతన సంవత్సరం కొత్త సంవత్సరం ఏం అనిపిస్తలేదా? లేదు. ఫస్ట్ ర్యాంక్ రావా? ఫస్ట్ ర్యాంకే కదా నువ్వు వచ్చేది? తెలియదు. తెలీదా? నువ్వు ఏ ర్యాంక్ వస్తావు స్కూల్లో మీ క్లాస్లో? 5th, 6th. మరి ఫస్ట్ రావాలని కోరుకోలేదా? నరేష్ గారు 26 సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటారు నూతన సంవత్సరం? 26 సెలబ్రేషన్స్ నార్మల్గా ఎవ్రీ ఇయర్ లెక్క చేసుకుంటుంటాం. ఈ ఇయర్ ఏంటంటే కొద్దిగా స్పెషల్గా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. కొత్త కార్ తీసుకున్నాం. ఎప్పుడు తీసుకున్నారు? జస్ట్ ఇప్పుడు తీసుకొని ఇలాగ వచ్చాం అంతే. ఇప్పుడే జస్ట్ ఫస్ట్ రోజే మీరు కొత్త కారు అనుకున్నారా? నిజంగా గతం నుంచి అనుకున్నారా? అనుకోలే, జస్ట్ 25th రోజు అనుకున్నా. ఇంకా కార్ బాగుందని అనుకుని తీసేసుకున్నాను. 26th యాక్చువల్గా నాది వృశ్చిక రాశి. ఈ ఇయర్లో బాగుంటుందని చెప్పారు, అలాగే కార్ వచ్చింది అన్నట్టు. మా పిల్లలు. హాయ్. హాయ్ అంకుల్. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ అంకుల్. ఏ క్లాస్? 5th అంకుల్. ఓకే, మీరు 26లో ఏం గోల్స్ పెట్టుకున్నారు? అసలు పెట్టుకున్నారా లేదా? పెట్టుకుంటే నెరవేరినాయా లేదా? గోల్స్ అంటే పెట్టుకుంటామండి. యాక్చువల్గా నేను ట్యాక్స్ కన్సల్టెంట్. ఈ ఇయర్లో దాన్ని డెవలప్ చేయాలని ఒక గోల్ పెట్టుకున్నా. 25లో పెట్టుకోలేదండి. 25లో ఏం పెట్టుకోలేదు. 26లో అయితే పెట్టుకున్నా. నా ఫర్మ్ అనేది కొద్దిగా డెవలప్ చేయాలనుకుంటున్నాను. కాలం కలిసి రావాలంటావా లేకపోతే మీ ప్రయత్నమే అంటావా? 100% కాలం కలిసి రావాలి, మా ప్రయత్నం కూడా ఉంటుంది. మీ పేరు మేడం? అనూష మేడం. ఇప్పుడు 26 సెలబ్రేషన్స్ ఇంట్లోనే జరుపుకున్నారా? ఎట్లా జరుపుకున్నారు? ఏం లేదు, మామూలుగానే కేక్ కోసాము, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం. 25లో మీరు ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నారా? పెట్టుకుంటే నెరవేరినాయా లేదా? నెరవేరినాయి, బాగుంది. 25 నాకు కొంచెం ఫస్ట్ రోజే కొన్నారు. ఏమన్నా పెట్టుకున్నారా ఫస్ట్ రోజే కొనాలని? ఈయన జాతకం ప్రకారము మంచి రోజు ఈరోజు అనేసి తీసుకున్నాం. 26 ఎలా ఉండబోతుంది మరి? బాగుండబోతుంది అనుకుంటున్నా. బ్రదర్ మీ పేరు? నా పేరు జాకిర్ భయ్య. 2026 సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకున్నారు? మేము ఇక్కడ హైదరాబాద్, మాది యాక్చువల్గా అయితే ఆంధ్ర. మాది స్పెషల్గా న్యూ ఇయర్కి ఇక్కడికి వచ్చేసాము మేము. యాక్చువల్గా అయితే ఫ్రెండ్స్తో ఉంటాం. మేము ఫ్రెండ్స్తో ఉంటాము. మేము టోటల్ చాలా బాగా గ్రాండ్ చేసాము. 25 కొద్ది అద్భుతంగా, ఈసారి 26 చేసాము మేము న్యూ ఇయర్. ఏమేమి తాగినా? మేము యాక్చువల్ అయితే బాలయ్య బాబు 5 తాగాము ఫుల్ బాటిల్. మ్యాన్సనోస్ గ్రీన్ యాపిల్ 2. ఓన్లీ 10 మెంబర్సే తాగాము మేము యాక్చువల్గా. అంత తాగి కూడా ఇంత యాక్టివ్ ఉన్నది అంటే మనం కెపాసిటీ అంత ఉంటుంది. మనం జై బాలయ్య అదే పనికి ఆ బ్రాండ్ వాడతాం అనమాట. స్పెషాలిటీ జై బాలయ్య అంటే మనకు అదే పలికే బాలయ్య బాబుదే బ్రాండ్ వాడతాం మనం. ప్రతి ఇయర్ ఇంతేనా? ప్రతి ఇయర్. ఇంకా ఆల్రెడీ ఇంకా స్టాక్ ఉంది. కానీ ఫస్ట్ దేవుని దయ, ఈరోజు మనం దేవునికి మొక్కుతే నెక్స్ట్ ఆల్మోస్ట్ 10 మెంబర్స్. ఎవరేం లేదు, థర్డ్ ఇచ్చి ఏమి ఉండదు. అలాగే ఏమి ఉండదు, అందరూ మనం స్టాండర్డ్ ఉంటారు మన బ్యాచ్లో. తాగుతూనే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అట్లా ఏం లేదు మనం. ఎందుకంటే మనం, నా ఒపీనియన్స్ వచ్చి 25 ఇయర్స్ 2025 అంటే మనం బతికున్నాం. 25లో చాలా ఘోరంగా మనకు చూసాం మనము. యాక్సిడెంట్లు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ మొత్తం చాలా బ్యాడ్గా ఉంది 25. దేవుని దయ మనం 2026 మంచిగా జరగాలని అందరినీ ఆశలతో కోరుతున్నాను. మరి గుడికి పోయినావా? ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం భయ్య. ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి 25లో ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నావా? ఏం లక్ష్యాలు
25లో ఏం లేదు కానీ మనం మంచిగా బతికినాం, అదే చాలు, పెద్ద కోరిక ఏం చాలు. చేస్తారు మీరు? యాక్చువల్ అయితే ఫర్నిచర్ సేల్ మ్యాన్. 26లో ఏమైనా గోల్స్ పెట్టుకున్నావా మరి? 26లో మనం ఏదైనా కొంచెం హోప్స్ ఉండి మంచి బిజినెస్ ప్లానింగ్గా ఎక్కువ అయితే మంచిగా ఉంటుంది. యూత్కి ఏం చెప్పదలుచుకున్నావు మరి? యూత్కి ఏముంది భయ్య, అందరూ మంచిగా ఉండే సమాజంలో జరుగుతున్న సంఘటన చూస్తున్నావు, ఏం చెప్తావు యూత్కు? అన్న ఇక్కడికి చాలే అన్న. ఏం మంచిగా ఉండాలి భయ్య, అందరు మంచిగా ఉన్నారు.